పాపము. అందము చేత ఏం చేస్తా ఉన్నది? పాపం చేయటం. చేతులతో కాదు, కాళ్ళతో కాదు, దేవుడిచ్చిన అందం చేత. మంచి స్మార్ట్గా ఉన్నామని చెప్పేసి దాంట్లో డబ్బులు సంపాదించుకోవడమా? వ్యభిచార స్త్రీ ఏం చేస్తుంది? వ్యభిచార స్త్రీ ఏం చేస్తుంది? తాగా మేకప్ అయి ఏం చేస్తుంది? పురుషుణ్ణి లోపరుచుకుంటుంది. లోపరుచుకొని ఏం చేస్తుంది? కష్టార్జితాన్ని, ఆస్తిని, బలాన్ని, యవన బలాన్ని. చూడండి దయచేసి యెషయా గ్రంథం, సామెతల గ్రంథం రండి. ఎంత లేట్ అవుతా ఉంది, ముగిస్తా. బలము, జీవితకాలము, ఆస్తి, కష్టార్జితము, తర్వాత శరీరము, మాంసము, శరీరం అంతా పోతుంది. బాగా గుర్తుపెట్టుకో. అందం చేత పాపం చేసినావా? ఎంతమంది జీవితాలు పాడు చేస్తావు. నీ సౌందర్యం ఆధారం చేసుకొని ఏం పాపం చేస్తూ ఉండవు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒక చక్కని మాట చూపిస్తున్నా రండి. 1 కొరింథీ 12వ అధ్యాయం. మంచి మాట కదా, మంచి మాట. కాళ్ళకు కూడా అదే పెయింట్ వేస్తారు. దేవుని పిల్లలమైన మొహం దేవుడిచ్చిన అందం చేత ఇతరులని మొగలను పడేయాలని చూస్తూ ఉంటామా? ఆడవాళ్ళు మగవాళ్ళని పడేయాలని చూస్తున్నారా? అందుకొరకే బైబిల్లో రాయబడింది, లెమేలు నీ స్త్రీలను బలము నీ స్త్రీలకు నీ బలమును, రాజులను నశింపజేయ స్త్రీలతో సావాసము చేయ. ఎంతమంది స్త్రీకి బానిస అయిపోయి బతుకును పాడు చేసుకున్నవారు. ఎంతమంది స్త్రీలు పురుషులకు బానిస అయిపోయి వీడే నా బతుకు తెరువు, ఇతడు నన్ను బతికిస్తాడు అని చెప్పేసుకొని బజారు పాయలైన వారు ఎంతమంది లేరు? ఏమి ఇంతసేపు కూర్చోబెట్టుకొని చెప్పాలి నా వాక్యము? ఇంతసేపు చెప్పాలా? పోవాలి కదా, దూర ప్రయాణం పోవాలి కదా, అందరం కలిసి పోవాల్సిందే కదా. ఎంతో దూరం నుంచి వచ్చాం, పోవాలి కదా. ఇక్కడ 7 క్లోజ్ చేస్తే కానీ అక్కడ 8:30 కనీసం తింటే కానీ 8:30లో 9లో ఇంటికాడ ఉండాలి. మళ్ళీ రేపు ఒక మీటింగ్ ఉందంట. ఎందుకు? హృదయ స్థితిని గురించి మాట్లాడేవాడు ఎవరు? దేవుడు. అద్దంలో ముఖం చూసుకొచ్చాం కానీ నీ హృదయం అనే అద్దము ఎక్కడ చూపించబడుతుంది? దేవుని ఇంటికి వస్తే చూపించ. ఈ వాక్యం అనే అద్దంలో మన హృదయ స్థితి బయటపడుతుంది. ఇంకేడ కనబడదు, ఈడ కనబడుతుంది, దేవుని ఇంట్లో కనబడుతుంది, దేవుని వాక్యం అనే అద్దం కనబడుతుంది. ఏం చేస్తూ ఉండవు అందము చేత? నానా తంటాలు పడ్డాడు. యాకోబు సన్నోడేం కాదు. ఎవరి కొరకు? రాయేలు కొరకు. ఎన్ని సంవత్సరాలు కొలువు చేసినాడు? మా సన్నోడు కాదబ్బా. నిజంగా ఆమె మీద ప్రేమ ఉండి ఆమె ఆత్మీయురాలని చెప్పేసి ఆయన పోయినాడు కాదు. ఆమె అందమును చూసి ఇష్టపడ్డాడు. లేయాని ఇష్టపడ్డాడండి? ఇష్టపడ్డాడు. దేవుని కృప ఆయన మీదను రాయేలు మీదను లేయా మీద ఉంది కాబట్టి దేవుడు కొనసాగింపజేసినాడు తప్ప ఆయన అందాన్ని బట్టి అందం చేత ఏం చేస్తుంది? ఇతరులను అట్రాక్ట్ చేసి పడేస్తుంది. జాగ్రత్తగా వినండి. 4వ విషయం చెప్తాను. 4వదేనా ఇది? 4వదేనా? అయిపోయి ఒక 20 minutes క్లోజ్ చేస్తుంది. ఎప్పుడైంది? కన్నురెప్పలు చిక్కులు ఇచ్చి ఏం చేస్తుంది? లోపడుచు. ఎంత అట్రాక్ట్ చేస్తారో కొంతమంది ఆడవాళ్ళు. మగవాళ్ళు ఎంత మంచిగా టక్కుకి వేసుకుంటాడు అన్న, మంచిగా సెంటు కొట్టుకుంటాడు, సకాలలో వేసుకుంటాడు, పోతాడు, అబ్బా అనిపిస్తుంది. మంచిగా స్మార్ట్గా ఉంటాడు. ఎంతమందిని నీకు దేవుడిచ్చిన అందం చేత మోసం చేస్తావు నా ఆడోళ్ళను. ఎంతమందిని పెట్టుకున్నావు నీ మనసులో? దేవుడిచ్చిన అందంతో పాపం చేయడానిక? కొంతమంది ఆడవాళ్ళు కూడా అంతే. ఇంటి చుట్టూ తిప్పుకుంటారు. వాడు బైక్ వేసుకొని తిరుగుతుంటాడు ఇంటి చుట్టూ. ఈ అమ్మనేమో సంతోషపడుతుంటుంది. నాకున్న టాలెంట్ చూడు ఎట్టున్నదో, వాడిని పెళ్లి చేసుకోవాలని కాదు వాళ్ళు తిప్పలు పెట్టాలని చూస్తుంటారు కొంతమంది. ఎంత చెడ్డ బుద్ధి అది! ఎంత చెడ్డ మనసు అది! నీ కనురెప్పలతో చిక్కిలిస్తావా? అందము చేత చిక్కిలిస్తావా? యజబేలు ముఖమునకి ఏం పూసుకున్నానంట? రంగు పూసుకున్నాను. బ్యూటీ పార్లర్కి పోతావే, ఇంత ముఖం పెయింట్ కొట్టుకుంటే అయిపోతుంది. నాకు అనిపిస్తుంది నేను చెప్తా ఉంటాను కదా, ఇంత ఏషియన్ పెయింట్ తీసుకొని తెల్లది తీసుకొని ముఖాన్ని కొట్టుకో, ఎప్పటికి అట్టనే ఉంటుంది. ఇక ఈ ఫేరన్లో కదా, ఫెవికాల్ కాదు అంతే కదా, ఫేరన్లోలే కదా, కరెక్ట్, ఫేరన్లోలే. ఆ ఫేరన్లో
విషయం చూడండి, ఎంత తిప్పలు పడతా, అద్దం కాడ కూర్చొని నానా గంటలు తిప్పలు పడతా ఉంటారు. పూసుకొని ఇంత సబ్బు పూసుకొని మళ్ళీ ఓ క్రీములు తెచ్చుకొని, ఆ క్రీమ్ తెచ్చుకొని, ఈ క్రీమ్ తెచ్చుకొని, ఎవడైనా చెప్పిండంటే సార్ ఆ హాస్టల్లో బతకడానికి కారకుడు ఒకడు. నువ్వు చేసిన పనికి మళ్ళీ పని కాదు, దేవుని వాక్యానికి విరుద్ధంగా పోయినందుకే కదా పని జరిగింది. నాకు వేరుగా ఉండి నువ్వేమియో బండ మీద కట్టబడిన ఇల్లు నిలుస్తుంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కుప్ప కూలిపోతుంది. యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసము వ్యర్థం. ఇక్కడ తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠం, తల్లిదండ్రులమైన మనం నేర్చుకోవాల్సిన పాఠం, మన పిల్లల విషయంలో మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి, దైవ చిత్తానుసారంగా ఉన్నాయా, లేకపోతే అందాలు కథలు, లేకపోతే ఇంకేమైనా ఉద్యోగాలు గీతాలు చూసి చేసుకుంటున్నామా. వాళ్ళ జీవితాలు గబ్బు పట్టించడానికి తల్లిదండ్రులు కారకులు. తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కాకపోతే పిల్లలు కారకులు అవుతారు. తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, వద్దమ్మా, వద్దు తల్లి, వద్దప్పా, వద్దురా అంటే కాదు, నేను చేసుకునేదే అని పోతానే ఉంటారు. 4వ విషయం చెప్పండి నాతో పాటు. 4వ విషయం ఏమ్మా? ఇంటికి నీ మనసులో ఏముంది? అసలుకు నీ మనసులో ఏముంది? నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వస్తూ ఉన్నావు? వాక్యం ఎందుకు వినడానికి వచ్చావు అంత దూరం నుంచి ఇక్కడికి? ప్రతిరోజు యూత్ మీటింగ్లు ఎందుకు కూర్చుంటున్నావు? నీ ఆలోచన ఏంటి? నీ చూపులు ఎక్కడివి? నీ తలంపులు ఎలాంటివి? ఏం సాధించాలనుకుంటున్నావు? నాతో పాటు చెప్పండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. జాగ్రత్త, నిర్ణయం మానుకో. దేవుని వాక్యం చెప్తా, నిర్ణయం మానుకో. వద్దు. నేను ఒక సంఘటన చెప్పేసి ముగిస్తాను, 4వ దాంట్లోకి వెళ్తాను. నీ ఇంట్లో నీ బంధువులు ఎవరైనా సరే అందగత్తలైతే, అందగాండ్లైతే పెళ్లి చేసుకోబాక. దేవుని చిత్తం తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి. నేను ఒక చోట సేవ చేస్తున్నప్పుడు ఒక బ్రదర్ ఇలాగ చెప్పాడు, నా అత్త కూతురికి ఒక్కతే కూతురు, ఆస్తి ఉంది, జాగ్రత్తగా వినాలి, అందం ఉంది, ఉద్యోగం ఉంది. ఏముంది? ఆస్తి ఉంది, అందం ఉంది, ఉద్యోగం ఉంది. అత్త వచ్చి వాళ్ళ అన్నను అడుగుతారు, అయ్యా నీ కొడుకు ఒకడే కొడుకు, నాకు ఒక్కతే కూతురు, పక్కనోడు ఎందుకు తినాలా? పక్కనోడు ఎందుకు తినాలా? నీ కొడుకును నా కూతురికి ఇచ్చాయి. ఏముంది ఆమెకు? ఆస్తి ఉంది, అందం ఉంది, తర్వాత ఉద్యోగం. ఇచ్చి పెళ్లి చేసినారు. ఇచ్చి పెళ్లి చేయకముందుకు ఈ అత్త కొడుకు ఎవరైనా అత్త కూతురు ఉంది కదా, ఆమెకు రక్షణ లేదు. కానీ పెళ్లి చేసుకున్నట్టుకు మాత్రం రక్షణ ఉంది, మారు మనసు ఉంది, దేవుని నమ్ముకున్నాడు, అంతా ఆత్మీయుడుకున్నాడు, సువార్త బాగా చెప్తూ ఉంటాడు, బాగా ప్రార్థనకి వెళ్తూ ఉంటాడు, సమయం అంతా దేవుని ఇంట్లోనే గడుపుతూ ఉంటాడు. చెప్పినాడు తల్లిదండ్రులకు, నేను అత్త కూతురు పెళ్లి చేసుకొని ఆమె అన్నిరాలు, ఆమె దేవుని నమ్ముకోలేదు అనుకో. అందం చూసి పెళ్లి చేసుకోవద్దు. తల్లిదండ్రులు చేసే పొరపాటు కూడా గొప్ప పొరపాటు. ఏంటంటే పిల్ల అందంగా ఉందా? లేదు. పిల్లోడు అందంగా ఉన్నాడా? లేడు. ఇంకా తర్వాత ఆస్తి ఉందా, ఉద్యోగం ఉందా, ఇంకా అవన్నీ కథ మనకందరికీ తెలుసు, ఎప్పుడు చెప్పుకునే మాటలే. అందం చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఆమె చుట్టూ తిరుగుతూ ఉండవా? అతని చుట్టూ తిరుగుతూ ఉండవా? కొంతమంది ఏం చేస్తారంటే, నువ్వు లేకపోతే నేను చస్తా, నువ్వు లేకపోతే నేను చస్తా, తింటలేదురా, తాగుతలేదురా, నిన్నే జ్ఞాపకం చేసుకుంటుందిరా. వీడికి ఇక రెచ్చిపోతాడు చూడు, నా మీద ఎంత ప్రేమ పెరుగుతుందా, నా మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఎక్కడెక్కడికో పోతారు ఇక ఆలోచనలు, ఎక్కడికో పోతూ ఉంటారు. లోకాకర్షణ మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది? క్షీణింప చేస్తుంది. లోకాకర్షణ 6వ వచనంకి వచ్చేసరి చదవండి దయచేసి. నాతో పాటు చెప్పండి, తన హృదయంలో నొచ్చుకొనెను. అందం చూసి సంతోషంతో నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండలేవు. దేవుని నొప్పించి నీ సంతోషం కొరకు నువ్వు ఇష్టపడి చేసుకున్న వారి విషయంలో నువ్వు సంతోషంగా ఉండలేవు. ఎందుకంటే నొప్పించిన వారిని ఎవరిని?
దేవుణ్ణి ఏడిపించి, దేవుని కష్టపెట్టి, దేవుని పేరును బజారు కిర్చిన వాడు ఎవడు క్షేమంగా, వారి కుటుంబాలు ఎప్పుడు క్షేమంగా ఉండవు. అమ్మ నాయన చెప్తుంది, ఇంట్లో దేవుని సేవకులు చెప్తారు, వద్దురా ఆమెను వద్దురా, పెళ్లి చేసుకోవద్దురా, రక్షణ లేదురా బాబు. తండ్రి పాపం చేసా, కొడుకు పాపం చేశా, ఇట్లాంటి పాపము చేశారు. ఆదికాండము 6వ అధ్యాయం మొదటి 2వ నర కుమార్తెను చూసి ఎట్లా చేశానంట, చక్కని వాళ్ళని చూసి, నీవు బాప్తిసం తీసుకుని నీవు బలలో చేవేస్తున్న, నీవు దేవుని మహిమ కొరకు వాడబడాల్సిన నీవు, నీ కాలేజీలో కానీ, నీ ఇంటి పక్కనున్న వారు కానీ, లేదా నీ బంధువుల మధ్యలో కానీ, నీ స్నేహితుల మధ్యలో కానీ ఎవరు బాప్తిసం చంపేసినాడా లేదా? చంపినాడు. ఎంతమంది ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికి మనుషులను చంపుతూ ఉండారు దావీదులాగా. పేపర్లో చూస్తే వ్యభిచారము వ్యభిచారము వ్యభిచారము, పాపము పాపము పాపం, అపవిత్రత అపవిత్రత అపవిత్రత. ఎంత సెల్ ఫోన్లో చూస్తావు? ఎన్ని గంటలు చూస్తావు సెల్ ఫోన్లో? దాన్ని డిలీట్ చేస్తూ ఉండవు? ఎన్నిసార్లు డిలీట్ చేస్తూ ఉండవు? ఏ హిస్టరీలోకి పోతూ ఉండవు? ఏడికి కనబడకుండా దాన్ని డిలీట్ చేస్తూ ఉండవు. అమ్మ నాన్న చూస్తారనా, ఇంకెవరైనా చూస్తారనా? జాగ్రత్త సుమా. అంతరంగ హృదయాన్ని దేవుడు ఎరిగిన వాడు కాడు మాట్లాడతాడు. మనుషుడైన నేను నీ అంతరంగ స్థితిని, నా అంతరంగ స్థితిని నేను ఎరగలేను. నువ్వు నా అంతరంగ స్థితిని ఎరగలేవు, నీ అంతరంగ స్థితిని నేను ఎరగలేను. కానీ ఆంతర్య స్థితిని ఎరిగిన వాడు ఎవరు? దేవుడు. ఆంతర్యస్థితిని ఎరిగి క్షేమము కొరకు నష్టపోకున్నట్లు సూటిగా స్పష్టముగా మాట్లాడేవారు ఎవరంటే దేవుడై ఉన్నాడు. దేవుడు ముఖమును చూచి మాట్లాడు దేవుడు కాడు, ముఖము చూసి భయపడువాడు కాడు, నీ ముఖము నా ముఖమును చూసి భయపడువాడు కాడు, ముఖస్థుతి చేసేవాడు కాడు. దేవుడు స్ట్రేట్గా అధికారము చొప్పున మాట్లాడేవాడు. ఎందుకనగా దేహానికి నిర్మాణకుడు ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. లొంగిపోతివా బతికి బయటపడతావు, సరెండర్ అయిపోవాలి. దొంగ పోలీసులకు లొంగిపోతే వాడు క్షేమంగా ఉంటాడు. ఒకవేళ లొంగకపోతే ఉతికి ఆరేస్తారు. ఉతికి ఆరేస్తారంటే బట్టలు ఉతికి ఆరేసేది కాదు, మంచిగా ఏం చేస్తారు? దేవుడిచ్చిన అందం. ఈయన మనుషుడు ఏం చేసినాడంటే, ఈ దావీదు ఏం చేసినాడంటే అందముకు ఆకర్షితుడై పాపం చేసినాడు. అందముకు ఆకర్షితుడై పాపం. ఈయన చేసిన పనికిమాల పనికి, బుద్ధి లేని పనికి అలా కొడుకు కూడా ఒక పని చేసినాడు. ఆయన పేరు జ్యేష్ఠ కుమారుడు. ఏం పేరు ఆయన పేరు? అమ్నోను. ఏం పేరు ఆయన పేరు? అమ్నోను. అమ్నోను ఏం చేసినాడంటే తన చెల్లెలైన తామరను సౌందర్యాన్ని నాశించి ఆమెను కూడా ఏం చేసినాడు? ఆమెతో పాపం చేసినాడు. వరసలు చూడకుండా పాపం. లేవియాకాండం 12వ వచనం, 20వ అధ్యాయం 12వ వచనం. నాతో పాటు చెప్పండి. వారు వారి వరసలు తప్పిరి. చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది ఈ మాట, వివరించడానికి కష్టతరంగా ఉంది, వినడానికి ఇబ్బందికరంగా ఉంది. అయినా బైబిల్లో రాయబడింది. చెప్పుకోక తప్పదు, చెప్పక తప్పదు. దేవుని వాక్యాన్ని బంధించే ధైర్యం ఎవరికైనా ఉందా? లేదు. దేవుని వాక్యాన్ని వివరించి చెప్పడం ద్వారానే హృదయ స్థితి బయట పడుతుంది. ఎంత పనికిమాలిన పని చేసినాడు దావీదు. పాపము చేసినాడు, కొడుకు కూడా ఏం చేసినాడు? పాపము చేసినాడు. అందానికి అంత ఆకర్షితులు అవుతున్నావా? చేస్తూ ఉండవు అందానికి. అందం మోసకరము, సౌందర్యము పెడతాం. ఏం చేసినాడు? లాస్ట్కు ఏం చేసినాడు? దేవునికి చెడ్డ పేరు తీసుకొచ్చినాడు. తెచ్చినాడా లేదా? ఎవరు? దావీదు. ఆయన జీవితానికి ఆయన పాడు చేసి, మనిషి యొక్క అందము మనిషిని ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. నువ్వు ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, ఏమంటే ఫస్ట్ సారి చూసేటువంటి చూపు పాపం లేదు, కానీ రెండోసారి చూసే చూపు పాపం. ఒక పురుషుడు అందంగా ఉన్నప్పుడు
ఆ పురుషుణ్ణి చెడు చూపుతో ఒక స్త్రీ చూస్తే ఆ స్త్రీ హృదయంలో పాపము చేసినట్టే. ఒక పురుషుడు ఒక స్త్రీ అందంగా ఉండి ఆ స్త్రీని చెడు చూపుతో చూస్తే అది కూడా పాపము చేసినట్లే. ఒక పురుషుడు ఒక స్త్రీని చూసి, బైబిల్ చెప్తుంది కదా, యేసుప్రభు అన్నాడు, వ్యభిచార చూపుతో చెడు చూపుతో చూసేవాడు హృదయం అంతా ఏం చేసినాడంటే వాడు వ్యభిచారం. ఒక పురుషుడు ఒక స్త్రీని చూస్తే ఏ విధంగా అయితే అది పాపం అవుతుందో, ఒక స్త్రీ కూడా ఒక పురుషుని యొక్క ముఖము చూచి హృదయంలో చెడు ఆలోచన కలిగి ఉండి ఆ యొక్క అందాన్ని ఆశించున్నట్లయితే, చెడు ఉద్దేశం కలిగితే అది కూడా పాపమే. అది కూడా పాపమే. పురుషుడు స్త్రీని చూస్తే పాపం ఎట్టయితుందో, స్త్రీ పురుషుని చూస్తే కూడా చెడు చూపుతో చూస్తే పాపమే. ఇప్పుడు ఎవరు చూశారు ఇక్కడ? ఎవరు చూశారు? దావీదు చూశారు. ఎక్సలెంట్ ఉంది. ఎవరిమే? బెత్షెబా. అందంగా కనబడింది. దేన్ని మనం ఆశించాలి? ఈమెను అనుభవించాలి. ఈమె సౌందర్యాన్ని, ఈమె శరీరాన్ని నేను అనుభవించాలా అని ఈయన హృదయంలో ఒక చెడ్డ కోరిక పుట్టింది. ఈయన ఆ పాపం చేశాడు. అందుకొరకే లోకమునంత శరీరాశ, నేత్రాశ, జీవభూతం. ఎంతమందిని చెడ్డ చూపుతో చూస్తూ ఉండవు. ఓ పురుషుడా, ఓ యవ్వనుడా, ఓ దేవుని బిడ్డమైన మనము ఎంతమందిని ఒక స్త్రీని చూసేటప్పుడు నీ మనసులో ఎట్లా ఉంది? ఆమె అందాన్ని నీవు గర్వించిన వాడవై. సౌందర్యం చూసుకొని ఏం చేస్తాం మనము? గర్విస్తాం. కొంతమంది ఆస్తిపాస్తులు చూసుకొని గర్విస్తారు. కొంతమంది తమకున్న ఆత్మీయ తలాంతులు చూసుకొని గర్విస్తూ ఉంటారు. నానా విధాలమైన గర్వం అనేది ఉంటుంది మనుషులమైన మనకు. బాగా వాక్యం చెప్తామనే గర్వం వస్తుంది కొంతమందికి. బాగా పనులు చేసామనే గర్వం వస్తుంది. దాంట్లో ఒక భాగం ఏంటంటే, దాంట్లో బాగా పనులు చేసిన గర్వంతో పాటు ఇంకేం గర్వం వస్తుందంటే, మనకు అందాన్ని బట్టి కూడా ఏమొస్తుంది? గర్వం వస్తుంది. కానీ దావీదు జీవితం ద్వారా మనకేం అర్థం ఇస్తుందంటే, దేవుడే కదా అందం ఇచ్చింది ఆయనకు కదా, దేవుడే నీ చేతులు నాకు ఏం చేసిందంటే రూపును ఇచ్చింది. దావీదు పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటారు. బహుశా నేను అనుకుంటాను ఆయనకున్నటువంటి పోలికలు పిల్లలకు వచ్చి ఉండొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మాట చెప్తాను. అబ్షలోము బహు సౌందర్యం, సమయం సద్వినియోగం చేసుకొని చెప్తున్నాను. తర్వాత అదోనియా అనే కుమారుడు ఉన్నాడు. అతడు బహు సౌందర్యం గలవాడని మొదటి రాజు 1వ అధ్యాయం ఉంటుంది. బహు సౌందర్యం గలవాడని. అబ్షలోము సౌందర్యం గలవాడే. తర్వాత అదోనియా కూడా సౌందర్యం గల. అగ్గీతు కుమారుడైన అదోనియా అని ఉంటుంది. అంటే తల్లి పేరు అగ్గీతు, తండ్రి ఏమో దావీదు. కానీ వీరికి ఇద్దరికి పుట్టినటువంటి కుమారుడు పేరంటే అదోనియా. ఇతడు బహు సౌందర్యం గలవాడు. అబ్షలోము తల్లి పేరు, అతడు బహు సౌందర్యం గలవాడు. తర్వాత తామరు ఉంది, దావీదుకు ఒక కూతురు ఉంది. ఆమె పేరేం పేరు? ఆమె కూడా చాలా స్మార్ట్గా ఉంటుంది. నేను అనుకుంటున్నాను, నా ఆలోచన ప్రకారంగా, బహుశా తల్లిలు ఎట్టున్నారో నేను చెప్పలేను, కానీ నాకున్న ఆలోచన కొంత గ్రహం ప్రకారంగా దావీదుకున్నటువంటి మంచి సౌందర్యము పిల్లలకు బహుశా వచ్చి ఉండవచ్చును. కానీ పిల్లలు తల్లిదండ్రులను బట్టి కదా, పిల్లలు బట్టి దేవుని ఏం చేస్తున్నాడు? ఘనపరుస్తున్నాడు. ఎప్పుడైనా ఘనపరిచావా? నువ్వు అందంగా ఉన్నావని గర్విస్తున్నావా? నేను అందగానని మగవాడవా? కొంతమంది మగవాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా అందంగా ఉంటారు. ఆడపిల్లలు అందంగా ఉంటారు, మగపిల్లలు అందంగా ఉంటారు. కానీ దావీదు చేస్తున్న పని ఏందో తెలిసిన? దేవుడు తనకిచ్చిన అందాన్ని బట్టి, దేవుడు తనకిచ్చిన రూపమును బట్టి ఏం చేసినాడంటే దేవుణ్ణి గణపరిచి, దేవా నువ్వు నాకు మంచి రూపం ఇచ్చిన. ఎప్పుడైనా గణపరిచావు? అద్దం కాడ కూర్చొని గంటలు కూర్చొని చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ప్రభా నాకు ఈ రూపం ఇచ్చినావు, నీకు వందనాలు. ఎప్పుడైనా దేవుని గణపరిచినామా? ఆలోచన చేసావు? ఎప్పుడైనా ఆలోచన చేసావు? నాకు ఎంత స్మార్ట్గా ఉన్నా నేను? మగవాళ్ళు కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. మగపిల్లలు ఎలా చేస్తారంటే హైట్గా ఉంటారు, చాలా స్మార్ట్గా ఉంటారు. వాళ్ళు అద్దం కాడ పోతే ఎప్పుడు దూతూనే ఉంటారు. ఎప్పుడు దూతూనే ఉంటారు. ఆడపిల్లలు ఇంకా చూడాలని నాన్న తంటాలు పడుతూ ఉంటారు అద్దం కాడ కూర్చొని. అందంగా కానీ దాని కొరకు ఎన్ని తిప్పలు పడుతూ ఉంటారో అందం కొరకై. ఎన్ని తిప్పలు. సాధారణమైన సంగతి చెప్తా ఉన్నాను నేను, సాధారణమైన సంగతి. కాబట్టి కానీ దావీదు ఏం చేసినాడంటే తన అందాన్ని బట్టి ఎక్కడ గర్వించిన వాడు కాడు.
యేసుకేలు గ్రంథము 28వ అధ్యాయం